దయచేసి మీరు మాట్లాడుకుంటే చెప్పండి, నేను మౌనంగా ఉంటాను. లేదు పాస్టర్ గారు మీరు వాక్యం చెప్పండి అంటే మీరు మౌనంగా ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. దేవునికి స్తోత్రం. సో దయతో మీరు అన్యత భావించకుండా, ఎదరు చైర్స్ చాలా ఖాళీగా ఉన్నాయి. అమ్మ రాజేంద్రమ్మ గారు రండి, సహోదరి మమత గారు, సహోదరి సింధు గారు. అమ్మ దైవజనులు చెప్పిన మాట వినడం నేర్చుకోండి. ముందుకు రండి, రండి, మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ గారు మీరే కదలరేంటి, రండి, ముందుకు రండి. హల్లెలూయా. రండి 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 అమ్మ, ముందుకు రండి అమ్మ, వాక్యాన్ని వినండి, రండి. స్తోత్రం స్తోత్రం. వెరీ గుడ్ వెరీ గుడ్. రండి అమ్మ, ఇంకెక్కడ వెళ్ళొద్దు, అటు ఇటు డైరెక్ట్ ముందుకే. ఆమె హల్లెలూయా. మంచిది, వెరీ గుడ్. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకు మరొక రోజును అనుగ్రహించాడు. ఆమె ఎవరు అంతగా బాధపడదు. త్వరగానే మనం ముగించుకుందాం, మీరు మీ పనులకు వెళ్ళిపోవచ్చు. రండి, దేవుని యొక్క సన్నిధానంలో కొద్ది నిమిషాలు దేవుని మాట ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 57వ సంకీర్తన మొదటి 2 వచనాలు. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలో తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటిగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. చెప్పండి ఆమేన్. దేవుడు 6 రోజులు పని చేసుకోమన్నాడు. 7వ రోజు అందరూ చెప్పండి. మా ఎఫ్రైమ్ గారు చెప్తారు. 6 రోజులు పని చేసుకోమన్నాడు దేవుడు. 7వ రోజు చెప్పడం గట్టిగా విశ్రాంతి దినం. కానీ మనిషికి ఏ ఒక్క క్షణమైన విశ్రాంతి ఉందంటారా రామారావు గారు? ఉందా? లేదు. విశ్రాంతి లేకుండా కష్టపడేవాడు ఎవరంటే మనిషి అనుకుంటా. నేను అంటాను కాదు, నేను అంటాను. అందుకని సామెతల గ్రంథంలో చీమను చూసి బుద్ధి తెచ్చుకోండి అంటాడు దేవుడు. చీమ బలం లేనిది అయిపోయినప్పటికైనాను దానిలో సత్తువు లేకపోయినా దానికి ఎంత బలం ఉందో దానికి మించి పని చేస్తుంది చీమ. ఆమె దేవునికి స్తోత్రం. కానీ ఈ రోజున మనుషులు, దేవుని నమ్మినటువంటి బిడ్డలు, దేవుని ఆరాధించగలిగిన బిడ్డలు, దేవుని సన్నిధానంలో ఉండదగిన బిడ్డలు, వారందరూ కూడా ప్రభువు సన్నిధి మానేసి ఎక్కడెక్కడో పనుల్లో బిజీగా ఉండిపోయారు. దయతో నన్ను మన్నించాలి. చీమ కంటే గొప్పవాడు మనం. దేవుడు 6 రోజులు పని చేసుకోమన్నాడు, 7వ రోజు విశ్రాంతి తీసుకోమన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ప్రతిరోజు రకరకాల పనులు ఉండొచ్చు. ఎన్ని పనులున్నా కీర్తన గ్రంథం 84వ సంకీర్తన 10వ వచనం రాయబడిన మాట ఏంటంటే, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునద్ద ఉండుట నాకు ఇష్టం. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈరోజు సన్నిధానానికి ఎవరెవరు రాలేదో నాకు బాగా తెలుసు, వారి పేర్లు కూడా తెలుసు. నేను ఎందుకు చెప్తున్నానంటే, వారు ఒక్క ఆదివారం అయినా ప్రభు మందిరంలో ఉంటే బాగుండు కదా నా ఆలోచన. దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటే బాగుండు కదా. దేవుడిచ్చేటువంటి ఆ మహారాజ్యంలో ఇదిగో ఎవరు నివసింప సఖ్యము కానటువంటి అత్యున్నత సింహాసనాసీనుడైనటువంటి ఆ పరలోక రాజ్యంలో ఉన్న యేసు ప్రభువే మన కొరకు తగ్గించుకుని లోకానికి వచ్చినప్పుడు మరి నీ పని వదిలిపెట్టి యేసు ప్రభు దగ్గరికి రావా? నీ కొరకు నా కొరకు సమస్తమును దారబోసినటువంటి యేసు ప్రభు గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? దేవునికి స్తోత్రం. ఒక పక్కన రోగాలు, ఒక పక్కన కష్టాలు, ఒక పక్కన అనేక రకరకాలైనటువంటి వాటి చేత నువ్వెంత ఇబ్బంది పడుతున్నప్పటికైనా దేవుని మందిరంలో చేరి, ప్రభువా నా భర్తను బాగు చేయండి, ప్రభువా నా కుటుంబాన్ని కట్టండి, ప్రభువా నా కుటుంబ జీవితంలో ఉన్న ప్రతి సమస్యలన్నిటినీ మీరు తొలగించండి నాయన అని దేవుని మందిరంలో చేరి మొరపెట్టగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? నేను ఒక మాట చెప్పాలనుకుంటా. ఈరోజు మన అంశం ప్రార్థన. చెప్పండి, మన అంశం ఏంటి? గట్టిగా చెప్పండి, మన అంశం ఏంటి? ప్రార్థన. దేవునికి స్తోత్రం. సాక్ష్యం లేనిదే మనకేమీ లేదు, మోక్షం లేదు. అలాగే ప్రార్థన లేనిదే పరలోక రాజ్యం లేదు మనకి. దేవునికి స్తోత్రం.
ఈరోజు మన భక్తి జీవితం కాపాడుకోవాలంటే, మన బ్రతుకు కాపాడుకోవాలంటే ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఇదిగో ఈ కీర్తన గ్రంథం 57వ సంకీర్తనలో రాబడిన మాట, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణజొచ్చి ఉన్నాను, నేను నీ పాదాలు పట్టుకుంటున్నాను, నేను నిన్ను అడుగుతూ ఉన్నాను, నన్ను ఆ కరుణించు ప్రభువా, నాతో నువ్వు ఉండు నాయన. అనగా నన్ను కరుణించేవారు ఎవరూ లేరు, నా బాధను అర్థం చేసుకునేవాడు ఎవరో లేరు, నా కన్నీటిని తుడిచేవారు ఎవరో లేరు. నా గుండెల్లో, నా మధ్యలో దాగి ఉన్నటువంటి ప్రతి సమస్య, ప్రతి బాధ, ప్రతి వేదన ఎవరితో పంచుకోవాలన్నా నన్ను అర్థం చేసుకునే మనసు వారికి లేదు కనుక నీ దగ్గరికి వచ్చి నేను మొరపెడుతున్నానయ్యా, దయతో నన్ను కరుణించిన ఆయన, నేను నీ శరణొచ్చి ఉన్నాను ప్రభువా అని ఎంతో కన్నీరు కార్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు భక్తుడైన దావీదు. దేవునికి స్తోత్రం. రాజు అయిన తర్వాత మాట్లాడట్లే ఈ మాట. అప్పటికే దేవుని చేత అభిషేకింపబడినటువంటి ఈ దావీదు ఎప్పుడైతే దేవుని కార్యాన్ని తలపెట్టాడో ఆ కార్యాన్ని చూసినటువంటి అనేక మంది బహుజనులు ఆయన పొగుడుతూ ఉంటుంటే, సౌలు మహారాజుని తక్కువ చేయగా దావీదుని ఎక్కువ చేసి మాట్లాడుతుంటుంటే, హెచ్చింపుతో మాట్లాడుతూ ఉంటుంటే, సౌలు మహారాజు గారికి నచ్చక ఒప్పక అతన్ని చంపడానికి, అతని ఏ రీతిగా పట్టుకోవడానికి ఎన్నో రీతిలుగా ప్రయాసపడుతున్నాడు సౌలు మహారాజు. దేవునికి స్తోత్రం. కానీ దావీదు ఎక్కడికి పారిపోవాలన్నా, ఏ గుహలోకి వెళ్ళాలన్నా, ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళినా ఈ సైనికులు వెతుకుతూ ఉన్నారు కనుక పట్టుకుంటారేమో భయంతో కొన్ని గుహల మధ్యలోకి వెళ్ళిపోతున్నాడు, చీకటి అగాధంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు, గాఢంద కారంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, సమస్య వచ్చినప్పుడు దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు, దేవుడు నీ సమస్యను తీర్చినప్పుడు దేవుని సముఖంలో, దేవుని సన్నిధానంలో, దేవుని యొక్క సంఘంలో నువ్వు నేను బ్రతుకుదుముగాక. చెప్పండి హల్లెలూయా. ప్రభువా, నాకేంటి సమస్య, నేను ఎందుకు బ్రతకాలి, ఈ సమస్యలు బట్టి, ఇబ్బందులు బట్టి, ఇక్కట్లు బట్టి నేను తట్టుకోలేకపోతున్నాను, నా ప్రాణం తీసుకో, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అని ఎప్పుడైతే నీ మనసులో ఉన్న మాట చెప్పావో, నా ప్రభు నిన్ను బాగు చేసి, నా ప్రభు నిన్ను స్వస్థపరిచి, నా ప్రభు నిన్ను లేవనెత్తి పలు విధాలుగా ఆయన హెచ్చింపుతో నేను ఎంతగానో లేవనెత్తుతున్నప్పుడు దేవుని సన్నిధానంలో చేరి, ఇదిగో నా ప్రభు నాకు కార్యం చేశాడు అని దేవుని సన్నిధానంలో చెప్పగలిగిన వారముగా మన ముందుగాక. హల్లెలూయా. ఈ రోజున మన సంఘ పెద్ద గారు శ్యాంప్రసాద్ గారు చక్కటి సాక్ష్యాన్ని పంచుకున్నారు. సహోదరి మౌనిక గారి విషయంలో మనందరం ప్రార్థన చేస్తాం. సంఘ ప్రార్థన ఎంతో బలమైనది, సంఘ కాపరి ప్రార్థన ఎంతో బలమైనది. దేవుడు ఇచ్చేటువంటి ఆ మహోపకార్యాలు, దేవుడు ఇచ్చేటువంటి అద్భుతాలు, దేవుడు జరిగించేటువంటి మేలు, ఆయన చేసేటువంటి ప్రతి కార్యం ఎంతో గొప్పది. ఆమేన్. ఇహలోకపరమైన డాక్టర్లు, ఇహలోకపరమైనటువంటి మనుషులు ఎన్నో రకాలుగా మాట్లాడుతామా, ఇంక నీ జీవితం ఇంతే, నీకు కుమారుడు ఎలా పుడతాడు, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకేం కలగలేదే, ఇంకేం జరగదులే అన్నట్టుగా అనేకమైనటువంటి మాటలు ఆ తల్లి గారు లేదంటే ఆ సిస్టర్ గారు వినుండొచ్చేమో. గృహ దర్శనం జరిగినప్పుడు సిస్టర్ గారు నాతో చెప్పారు, పాస్టర్ గారు నా గురించి ప్రార్థన చేయండి, దేవుడు మా కుటుంబంలో పాపనిచ్చాడు, ఎందుకో దేవుడు మాకు బాబునివ్వాలని మేము ప్రార్థన చేస్తున్నాం పాస్టర్ గారు, మీరు కూడా ప్రార్థనలు పెట్టండి, దేవుడు నా గర్భాన్ని తెరిచినట్లుగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఎప్పుడైతే గర్భం తెరవాలని ప్రార్థన చేసామో దేవుడు గర్భాన్ని తెరిచాడు. నెలలు నిండుతూ ఉన్నాయి. ఈ నెలలు నిండుతున్నప్పుడు మరొక ప్రార్థన, అయ్యారు మాకు మగపిల్లోడు కావాలండి. ఆమె నిజంగా నేను అనుకుంటున్నాను ఇది ఎంత అద్భుత కార్యమో. ఆమె ఎవరివ్వగలరండి? డాక్టర్లు ఇస్తారా, లేదు ఈ లోకపరమైనటువంటి అధికారులు ఇస్తారా? భర్త కూడా ఇవ్వగలడా? ఎవరు ఇవ్వలేరుగా. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఆడపిల్ల అనుకున్నారంట అయ్యారు. అంతేనే, లాస్ట్ మూమెంట్ వరకు ఎవరు అనుకున్నారు? ఆడపిల్లే. హల్లెలూయా. దేవుడు చూడండి ఎంత అద్భుత కార్యం చేశాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్పగలనుకున్నాను, కొంతమందికి దేవుడు మగపిల్లని ఇవ్వచ్చు, కొంతమందికి దేవుడు ఆడపిల్లని. ఎవరిచ్చినా దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుడు ఎవరిచ్చినా సంతోషమే. ఏమో దేవుడు నీకు ముందుకు ఆడపిల్ల ఇచ్చాడంటే ఆ ఆడపిల్ల ద్వారా దేవుడు ఏదో ఒక కార్యం చేయాలనుకుంటున్నాడేమో. ఆమేన్. దేవునికి స్తోత్రం.
కొంతమందికి ఒక్కడే కొడుకు ఉండొచ్చు, ఒక్కరే కూతురు ఉండొచ్చు. ఎన్ని రకాలుగా ఎంత ప్రయత్నాలు చేసినా దేవుడు ఆజ్ఞ లేనిదే, ఆయన మహిమ లేనిదే, ఆయన కృప లేనిదే మన జీవితంలో ఏది జరగదు. అంతెందుకండి, మన ప్రియులు మోషే గారి యొక్క కుమారులు ఎర్మియా గారి జీవితంలో బ్లడ్ పడుతుంటున్నప్పుడు, రక్తపు వాంతులు జరుగుతున్నప్పుడు, ఎప్పుడైతే దగ్గుతుంటే లోపల నుంచి రక్తం పడుతుంటున్నప్పుడు ఏమి చేయాలో తోచగా డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని రకాల టెస్టులు చేశారు. చేయలేదా? ప్రతి టెస్టులు చేశారు. కానీ ప్రతి టెస్టులు ఏమొచ్చిందో తెలుసా? నార్మల్. నార్మల్. అటు హైదరాబాద్ దగ్గర కూడా తీసుకెళ్లారంట టెస్టులు. ఎంత స్పెషలిస్ట్ ఎంత చెకప్ చేసినా, ఎంత టెస్ట్ చేసినా దాని లోపల ఉండేటువంటి శరీర భాగాలలో ఏదైనా ఒకవేళ కొంచెం గాయపడిందేమో, అందుకే బ్లడ్ వస్తుందేమో అనేటువంటి ఆప్షన్ ప్రకారంగా అన్ని రకాలుగా చెక్ చేశారు. కానీ ఎంత చెక్ చేసినా కానీ ఇంత లోపం కూడా, మాట్లాడండి, ఇంత లోపం కూడా అంటే ఇది ఎవరి కార్యం? ఇంకో మాట కూడా చెప్పగలను. ఒకవేళ రిపోర్ట్లో కనుక ఏదో ఉందని వచ్చిందనుకో, మన టెన్షన్ అంతా ఇంత, మాట్లాడాలి జయశీలమ్మ గారు, మన టెన్షన్ అంతా ఇంత కాదు. అయ్యబాబోయ్ ఇలా జరిగిపోయిందేంటి, ఏం జరిగింది, ఎలాగ వచ్చింది అనేటువంటి ఆలోచనతో, ఆందోళనతో అలాగే కృంగిపోతూ, అలాగే బాధపడుతూ ఉండిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఎంత అద్భుత కార్యం జరిగించాడు. దేవునికి స్తోత్రం. నిన్న శుక్రవారం కాలంలో వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నప్పుడు ఏం చెప్పాను, అయ్యా ఏ రిపోర్ట్లను కూడా ఎటువంటిది కనబడలేదంటే, నార్మల్ వచ్చిందంటే అది దేవుని కృప. అయినా నీకు బ్లడ్ పడుతుందంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో నువ్వు గెలవాలి, దేవుని సన్నిధానంలో ఉండాలి. భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాదు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు. మరి ఇదే భక్తి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అందరూ కలిసి రావాలి దేవుని సన్నిధానంలో. నేను ఎన్నో మార్లు చెప్పాను హదస్సాకి, అమ్మ దేవుని సన్నిధి మానద్దు, దేవుని సన్నిధానంలో ఉండండి. నేను వచ్చినప్పటి నుంచి చెప్తానే ఉన్నాను. అడగండి మోషే గారిని, వచ్చినప్పటి నుంచి చెప్తానే ఉన్నాను. వస్తున్నారా? భీమమ్మ గారు, దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. అంతెందుకు మన ప్రియులు ఎఫ్రాయిం గారు, దేవునికి స్తోత్రం. దేవుడు ఆ హ్యాండ్ని, లేదంటే ఆ చేతిని ఎంత చక్కగా స్వస్థపరిచాడు, ఎంత గొప్పగా నా ప్రభు కాపాడు. ఇవన్నీ కార్యాలండి. వీటిని జరిగించడానికి ఆయన ఒక్కరికే అర్హత ఉంది. ఆయనే జరిగించగలడు. మనుషులుగా మనం ఏది చేయలేం, మన వల్ల ఏది కాదు. అంత ఆ విషయం తెలుసుకున్న ఈ దావీదు అంటున్నాడు, ప్రభువా నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించు ప్రభువా. నువ్వు కరుణించకపోతే, నువ్వు చూపకపోతే, నువ్వు లేకపోతే, నీ కృప లేకపోతే నా బ్రతుకు ఎందుకు పనికిరాదయ్యా. నన్ను చూడవా యేసయ్యా, నన్ను కరుణించయ్యా అని ఏడుస్తున్నాడండి దావీదు. గుహలో పడి అనేక మంది శత్రువులు వచ్చి అనేక రీతిలుగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ గుహ లోపల అంధకారంలో చీకటిలో ఉండిపోయి ఏడుస్తున్నాడు, కన్నీరు కాస్తున్నాడు, బాధపడుతున్నాడు, మొరపెడుతున్నాడు, ప్రభువా నన్ను రక్షించు, నన్ను కరుణించయ్యా. ఆమేన్. అయ్యారు ఎఫ్రాయిం గారు, దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నన్ను కరుణించు, నువ్వు లేకపోతే నాకు బ్రతికే లేదు. రెండు మాట అన్నాడు చూడండి, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఆపదలు తొలగిపో వరకు. నేను మాట చెప్తానండి, ఈ రోజు ఉన్న సంతోషం రేపు ఉంటుందా? చెప్పాలి, ఉంటుందా? ఇంకొక మాట, ఈ రోజు వచ్చినటువంటి కష్టం రేపు ఉంటుందా? ఉండదు, కొత్తది వస్తుంది. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తరే. ఈ రోజు ఉన్న కష్టం రేపటికి ఒకేలా సాయంత్రానికి పోతుందేమో. అప్పులుందా? ఒకవేళ అప్పుల భారం అంతా తీర్చేసావు. అనేక రకాలుగా ఎంతో కష్టపడి కాయా కష్టం చేసి మీరిద్దరు కూడా భార్య భర్తలు కష్టపడి ఎన్నో రకాలుగా అప్పులన్నీ తీర్చేశారు. మరలా అప్పు చేయకుండా ఉంటారా? అలా సొత్తరేనా? ఇంకా అప్పు చేయకుండా ఉంటారా?
అప్పు అవసరమే, చేస్తారు. అంటే నేను అంటాను, ఈరోజు తీరిపోయింది కదా అని సంతోషపడటానికంటే రేపటి భవిష్యత్తు కొరకు నేను ఏమి చెయ్యాలి అని అడిగితే ఇక్కడ దావీదు చెప్తున్నమాట, ఈ ఆపదలు తొలగిపోవ వరకు, ఈ ఆపదలు విడిచిపెట్టేంత వరకు, ఈ ఆపదలు నా దరి చేరకుండా ఉన్నంత వరకు నేను నీ శరణికి వచ్చి నీ రెక్కల నీడలో ఉంటాను ప్రభువా. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. దీనికి ఇంకో మాట చెప్పాలంటే, మనుషునిగా బ్రతుకుతున్న మనందరికీ కష్టాలు తప్పవు గనుక, బాధలు తప్పవు గనుక అవి తీరేంత వరకు ప్రభు శరణికి వచ్చి ఉండామంటే, అనగా మరణము వరకు ఆయన చెంతుంటే ఎటువంటి కష్టాలు వచ్చినా ప్రభు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. మరణము వరకు ఉండాలి, ఉండవా? లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే, ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కర్పిస్తాను. నేనేమైనాను నీ దయవలనేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవే ప్రభువా. దేవునికి స్తోత్రం. లేక లేక అబ్రహాము జీవితంలో, శారమ్మ గారి జీవితంలో అబ్రహాముకు 100 సంవత్సరాలు, శారమ్మ గారికి 90 సంవత్సరాలు, ఇదిగో ఈ యొక్క మధ్య 10 సంవత్సరాల గ్యాప్లో ఎంత వృద్ధాప్యములు ఉండిపోయినటువంటి జీవితాల్లో ప్రభు కార్యం చేస్తే, ఎప్పుడైతే కుమారుడు ఇచ్చాడో, కుమారుడు ఇచ్చినటువంటి దేవుడే మరలా, అయ్యా నీ కుమారుడిని తీసుకొచ్చి నాకు ఫర్ ఎగ్జాంపుల్ మౌనిక గారికి దేవుడు కుమారుని ఇచ్చాడు కదా, దేవుడే మౌనిక సిస్టర్ గారితో, అమ్మ నీకు కుమారుని ఇచ్చాను కాబట్టి ఆ కుమారుని తీసుకొచ్చి నాకు ఇచ్చేయమ్మా అన్నాడు అనుకో, ఏమంటారు? ఊరుకోండి పాస్టర్ గారు, మీది భీమవరం వెళ్ళిపోండి. ఏంటి కుమారుని ఇస్తే కుమారుని ఇచ్చామంటారా? రామారావు గారు ఏంటంటే సంఘ పెద్ద ఎలాగ అన్నారు ఏంటండి, ఆయన పంపించాడు ఇక్కడి నుంచి అనమా? హలో అనమా? దేవునికి స్తోత్రం. ఇంచుమించు 8 సంవత్సరాల తర్వాత, ఇంచుమించు 7 సంవత్సరాల తర్వాత ప్రభు ఆ బిడ్డ గర్భాన్ని తెరిచి కుమారుని ఇస్తే, అమ్మ ఆ కుమారుని దేవుని కొరకు పెంచండి, ఒక దైవజనుడిగా తయారు చేయండి, దేవుడు ఆ బిడ్డను వాడుకుంటాడు, దేవునికి సమర్పించండి అని ఎంత చెప్పి ఊరుకోండి పాస్టర్ గారు. దేవుడు మాకు వారసుని ఇచ్చాడు, ఈ వారసుని దేవుడికి ఎలాగిస్తామండి? దేవునికి స్తోత్రం. నేను ఇంకో మాట కూడా చెప్తా, రామారావు గారితో అలాగే వారికి సతీమణి గారితో చెప్తున్నమాట, మీ కుమారుని దేవునికి ప్రతిష్ఠ చేయండి. ఆమె ఎక్కడికి వెళ్ళినా ప్రభు ఇంటికి వస్తాడు. ఆమె తీసుకొస్తాడు దేవుడు. ఎంత దూరం వెళ్ళినా, ఎవరితో కలిసిన్నా, ఏ స్నేహితుల దగ్గరికి వెళ్ళినా దేవుని చేతికి, ప్రభువా మా కుమారుడు మీకు అప్పగిస్తున్నానయ్యా, వాడిని మార్చండి, నీ బిడ్డగా మలుచుకోండి, నీకే సమర్పిస్తున్నాను అని దేవునికి వదిలేయండి, అప్పగించి ఆయన వాడుకుంటాడు. ఆమె దేవునికి స్తోత్రం. దేవుని కొరకు పెంచండి పిల్లల్ని, దేవుని చేతిలో పెట్టండి పిల్లల్ని, ప్రభు ఖచ్చితంగా వారి జీవితాన్ని మారుస్తాడు. ఆమె దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? లేక లేక వృద్ధాప్యమందు ఈ అబ్రాహాముకి దేవుడు కుమారునిస్తే, ఆ కుమారుని పని అడిగినప్పుడు ఆ కుమారుని ఇచ్చామన్నప్పుడు అబ్రాహాము మారు మాట మాట్లాడకుండా, ఒక్క మాట వెనక్కి చెప్పకుండా, ప్రభువా ఇది నేను చేయలేను ఆయన అని ఏ మాట చెప్పకుండా, అబ్రాహాము ఎప్పుడైతే దేవుడికి లోబడ్డాడో తన కుమారుని తీసుకొచ్చి అప్పగించేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అందుకని అబ్రాహాము తన ఆపదలు తొలగిపోయేంత వరకు ఆయన రెక్కల నీడలో ఉన్నాడు. ఆమె తొలగిపోయాడా? కొన్ని సందర్భాల్లో తొలగిపోయాడేమో కానీ, కొన్ని సందర్భాలు మాట వినలేకపోయాడేమో కానీ, తదుపరి చివరిలో ప్రభువు మాటకు లోబడి, ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడుచున్నావని నాకు అర్థమవుతుందయ్యా అని ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయంలో రాయబడిన మాట. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే, ఇదిగో నీ ఆపదలు తొలగిపోయేంత వరకు ఆయన రెక్కల నీడలో ఉండు. ఆయన నిన్ను కరుణిస్తాడు, ఆయన నిన్ను దీవిస్తాడు, ఆయన నిన్ను లేవనెత్తుతాడు. నీకున్న ప్రతి సమస్యలన్నీ కూడా ఆయనే తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక రోజున కోడి గుడ్లు పెట్టి 21 రోజుల వరకు వాటిని పొదిగి, ఆ గుడ్డులన్నింటిలో నుంచి పిల్లలు బయటకు వచ్చిన తర్వాత వాటిని మేతకి తీసుకెళ్ళిందంట. ఎవరు మాట్లాడట్లేదు? ఎవరు
కోడి తీసుకెళ్ళింది. ఎప్పుడైతే మేతకి తీసుకెళ్తున్నప్పుడు చాలా చక్కగా కోడి పిల్లలన్నీ కూడా ఇచ్చి, బాబోయ్ ఇప్పటి వరకు గుడ్డు లోపల ఉండిపోయాం, చీకటిగా ఉంది, బయటకు వచ్చిన తర్వాత మా అమ్మ ఎంత మంచిది, మా అమ్మ ఎంత పెద్దగా ఉంది, అసలు భలే ఉంది కదా అందంగా, ఇదిగో మేతకి తీసుకెళ్తుందా అని చెప్పి అమ్మ వెనకాల చాలా చక్కగా మేత తినడానికి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ వెళ్ళిపోతున్నటువంటి మార్గ మధ్యలో జరిగింది ఏంటంటే, ఒక గ్రద్ద ఆకాశములు ఎగురుతూ ఉందంట దగ్గరగా. ఈ ఆకాశములు ఎగురుతున్నటువంటి గ్రద్ద ఎప్పుడైతే దాని యొక్క కనుచూపు ఆ కోడి పిల్ల మీద పడుతూ ఉందో, వెంటనే వచ్చి దాన్ని ఎత్తుకుపోదామని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ తల్లి మాత్రం ఆ కోడి పిల్లలన్నిటి కూడా చాలా చక్కగా కాస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ రీతిగా కాస్తూ ఉందో, వాటిని చూస్తూ ఉందో, వాటిని చక్కగా కాపలాగా ఉంటుందో, అన్ని విషయాల్లో 1 రోజు అయింది, 2 రోజు అయింది, 3 రోజు, అలాగే 6 రోజులు అంతా బాగానే ఉంది. కానీ ఒక కోడి పిల్ల తల్లి మాట వినక, తల్లి మాటకు లోబడక, దేవుని మాటకు లోబడక, తల్లి చెప్పినా ఎంత చెప్పినా కానీ వినక, ఇందులోకే వెళ్ళాలా, నాకు అక్కడ మంచి ఆహారం దొరుకుతుంది అని తల్లిని, దానితో పాటు ఉండేటువంటి తన సహోదరులను అందరిని విడిచిపెట్టి కొంచెం దూరంగా వెళ్ళి చక్కగా మేత మేస్తుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మేత మేస్తూ ఉంటుందో, పైనుంచి ఒకటి పొంచుంది కదా, ఈ గ్రద్ద ఎప్పుడైతే పొంచుందో, ఆ గ్రద్ద ఒకసారిగా వచ్చేసరికి వెంటనే ఈ తల్లి అన్ని పసిగట్టి అన్ని వైపులా చూచి, అన్ని దిక్కుల వైపు చూచి, వెంటనే కుక్కురొక్కు అనగానే అన్ని పిల్లలన్నీ కూడా తన రెక్కల నీడలోకి వచ్చేసాయి. కానీ ఒక్క కోడి పిల్ల మాత్రం ప్రతిసారి పిలుస్తుంది ఏంటి, ప్రతిసారి రమ్మంటుంది ఏంటి, ప్రార్థన అంటదేంటి, ఆరాధన అంటదేంటి, వాక్యం అంటదేంటి, పాట అంటదేంటి, ఎప్పుడు చూసిన దేవుని సన్నిధి అంటదేంటి, ఎప్పుడు చూసిన ఉపవాస ప్రార్థన అంటదేంటి, ఎప్పుడు చూసిన ఆరాధన అంటదేంటి అని చెప్పి లెక్కలేని తరంగా తల్లి మాట వినకుండా ఎప్పుడైతే దూరంగా ఉండిపోయిందో, నేను తల్లి మాట వినక్కర్లా, నాకు కాళ్ళేవా, నేను బ్రతకలేనా అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా అలాగే ఆ త్రోవలో దొరికినటువంటి ఆహారాన్ని భుజిస్తూ వాటికి వేరుగా దూరంగా అలాగే వెళ్ళిపోతూ ఉంది. దేవునికి స్తోత్రం. తల్లి అనేక మార్లు పిలుస్తుంది, కొక్కరొక్కో అనగానే దాని అరుపు వినగానే అన్ని పిల్లలు రెక్కల నీడలోకి వచ్చేసాయి, తన రెక్కల నీడలో వాలిపోయాయి. కానీ ఒకటి మాత్రం దూరంగా వెళ్ళిపోయింది. దూరంగా వెళ్ళిపోతున్నట్టు ఆ కోడి పిల్ల ఈ తల్లి ఎంత పిలిచినా మాట్లాడాలి. అయ్యలారా దయచేసి ఎవరు మొబైల్ చూడండి, వినండి. ఎంత పిలిచినా వినట్లా, లోపడట్లా. ఇప్పుడు ఏం జరిగింది, ఆ కోడి పిల్లలు ఉండేసరికి పైనుంచి చూస్తున్నటువంటి ఆ గ్రద్ద ఒక్కసారిగా వచ్చి ఆ కోడి పిల్లలు ఎత్తుకుపోయి తన 2 కాళ్ళతో పట్టుకొని పైకి తీసుకెళ్తున్నప్పుడు ఈ కోడి పిల్ల అనుకుంటుందంట, బాబా మా అమ్మ ఎప్పుడు ఇంత పైకి మాట్లాడరేంటండి, మా అమ్మ నన్ను ఎప్పుడు ఇంత పైకి తీసుకెళ్ళలేదు, ఇంత విహారంగా నాకు ఎప్పుడు చూపించలేదు, ఇంత అద్భుతమైనటువంటి ప్రపంచం, అబ్బబ్బబ్బబ్బ భలే ఉందరా, ఆ గ్రద్ద గారు మీరు చాలా సూపర్ అండి, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి మురిసిపోతున్నట్ట పైకి వెళ్ళేసరికి. పైకి వెళ్ళిన తర్వాత ఒక చెట్టు దగ్గర తీసుకెళ్ళి ఆ చెట్టారు కొమ్మ తీసుకెళ్ళి అక్కడ ఆ కొమ్మ దగ్గర పెట్టి ఒక్కొక్క గోరు దాని మీద గుచ్చి లాగుతుంటున్నప్పుడు అమ్మా అని అరుస్తుందంట. ఎవరు వస్తారు ఇప్పుడు, ఎవరు వస్తారండి, వస్తారా? అమ్మ పిలిచినప్పుడు రావాలిగా, సంఘం పిలిచినప్పుడు రావాలిగా, సంఘ కాపరి పిలిచినప్పుడు రావాలిగా, దేవుని మాటకు లోబడాలిగా. ఈ కోడి పిల్లవలే ఇది ఈ రోజున చాలా మంది విశ్వాసులు దేవుని సన్నిధి నుంచి, తల్లి సంఘము నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక రోజున గ్రద్ద చేతికి చిక్కుకుంటారు. అప్పుడు ఎంత అరిచినా ఎవరు నిన్ను నన్ను కాపాడనే. ఎప్పుడైతే ఆ గోరులు పట్టుకొని ఇదిగో దాన్ని పట్టుకొని చీల్చుతూ ఉందో వెంటనే కోడి పిల్ల అంటుందంట, ఏమండి గ్రద్ద గారు ఏం చేస్తున్నారు, ఏంటి పని, నేను చేయకూడదు కదా అని అంటుంటే అప్పుడు గ్రద్ద అన్నదంట, నా స్వభావమే ఇది, నా స్వభావమే ఇది. ఈ రోజున సంఘములో ఉండేటువంటి కాపుదల నీకు లోపల ఎక్కడికి వెళ్ళినా ఉండదు. ఈ రోజున చుట్టాలు పట్టాలన్నవారు ఒక్క క్షణం వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో మంచినీళ్ళు ఇవ్వచ్చు, కాఫీలు ఇవ్వచ్చు, టీలు ఇవ్వచ్చు, అన్ని రకాలుగా మనం చూసుకోవచ్చు, కాసేపు ఇక్కడే ఉందాం అని అనుకుని ఎంత లోపే మరలా వచ్చి అంటారు, ఇదిగో నీకు ఇల్లు లేదా, ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపో అనట్లేదా, తిట్టట్లేదా, నోరు ఆ రీతిగా మాట్లాడట్లేదు ఏ ఒక్కరో. దేవునికి స్తోత్రం. అమ్మ 2 చేతులు పైకెత్తి చెప్పండి హల్లెలూయా. అందుకని ఈ విషయాన్ని తెలుసుకుని దావీదు ఆ గోలోపల ఉండి, అయ్యా ఈ ఆపదలు తొలగిపోయేంత వరకు నీ రెక్కల నీడని ఆశ్రయిస్తాను, నీ రెక్కల నీడలో ఉంటాను ప్రభువా, దయతో నన్ను కరుణించయ్యా. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా.
చూడండి, రెండో మాట చెప్పి నేను ముగిస్తాను. రెండో వచ్చిన భాగం, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఒకటి, మనం దేవుని మీద ఆధారపడేటట్టుగా ఉండాలి. ఆమె రెండు, ప్రార్థన మన ఆపదలు తొలగించేదిగా ఉండాలి. మూడు, ప్రార్థన మన కార్యము సఫలం చేయు రీతిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని మీద ఆధారపడకుండా నీ ఆపదలు ఎలా పోతాయి? నీ ఆపదలు తీరకుండా నీ కార్యాలు ఎలా జరుగుతాయా? ఈరోజు నీ ఏది చేయాలన్నా పెట్టుబడి పెట్టాల్సిందేగా. ఆమె పెట్టుబడి పెట్టకుండా ఏది లేదు కదండి. నేను అంటాను, ప్రార్థన అనేటువంటి పెట్టుబడి దేవుని మందిరంలో నువ్వు పెడితే ఆయన నీకు కార్యం చేస్తాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఆయన ఒక్కడే నిన్ను బాగు చేస్తాడు. ఆయన ఒక్కడే నిన్ను ఆదరిస్తాడు. ఆయన ఒక్కడే నీ కన్నిటిని తులుస్తాడు. ఆయన ఒక్కడే మన జీవితాల్లో అనేకమైనటువంటి కార్యాలు చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, నేను ముగిస్తూ ఉన్నాను. మన జీవిత కాలమంతటిలో ప్రభు కొరకు మనం ఎప్పుడైతే ఆధారపడగలమో ఆయన ఒక్కడే మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. ఈ రోజున దేవుని మాట లెక్కలేనితనంగా దేవుని యొక్క సన్నిధానంలో గడపకుండా, దేవునికి విలువివ్వకుండా మనం ఎంతగా ప్రయాసపడినా ఏ ఒక్కడు కూడా మన చెంత రాదు, ఉండదు. ఉంటుందా? మూడు విషయాలు చెప్పుకున్నాం. ఒకటి, దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన అనగా దేవుని మీద ఆధారపడడం. ప్రార్థన అనగా మన ఆపదలు తొలగిపోయేంత వరకు ఆయన పాదాలు పట్టుకోవడం. ప్రార్థన అనగా మన కార్యము సఫలం చేసేంత వరకు ఆయన మీద ఆనుకోవడం. కాబట్టి అట్టి కార్యాలు, అటు అద్భుతాలు ప్రభు మన జీవితం అంతటిలో జరిగించును గాక, మనల్ని నడిపించును గాక, ఆదరించును గాక. ఆమె అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలు ఏకీభవించుదాం. ప్రార్థన. మన జీవితకాలం అంతటిలో ప్రభు మీద ఆనుకోవడానికి ప్రయాసపడినప్పుడు, మన జీవితకాలం అంతటిలో ప్రభు మీద మన ఆధారపడినప్పుడు ఆయన ఒక్కడే మన జీవితాల్లో కార్యాలు చేయగలడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ఏ ఒక్కరు అటు ఇటు వెళ్లకుండా కళ్ళు మూసుకుంటూ ప్రభు సన్నిధానంలో స్తోత్రం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. ఈ పగటి కాలంలో నాయన, ఈ పునరుద్ధరణ కూడికలో మాతో అందరితో మాట్లాడుతూ వచ్చారు. ఏమిచ్చి నీ రుణమును తీర్చగలము నాయన. ఆయా పాటల ద్వారా, ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందారు. సాక్ష్యాల ద్వారా మహిమ పొందారు. నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడారు ప్రభు. ప్రార్థన అయ్యా నీ మీద ఆధారపడడం నేర్పిస్తుంది. ప్రార్థన మా ఆపదలు తొలగిస్తుంది. ప్రార్థన మా జీవితాల్లో కార్యములు సఫలం చేస్తుంది అని దావీదు నీ సన్నిధానంలో మొరపెట్టినట్టుగా మేము మొరపెడుతున్నాం. మా ప్రార్థన అంగీకరించండి. ప్రార్థన ఫలితం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.